जय సరే. गुरुदेव। జై సద్గురు ప్రో మహారాజుకు జై. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. చర బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద వివం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. మేలుకొలుపులు. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగతని భ్రాంతియే సర్వం బటంచును విభ్రాంతులను చేయా. ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి సతత్వజ. ధర్మాధర్మముల మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయో నన్నసలు విడుమనగా గురు కటనగా దేవా మేలుకో. గురుణావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్. సరగులను సద్గురుని గొల్చెటి ధీరవరుణావరణ రైతుల చేసి పరిపూర్ణ చల సాంద్రుల కండులు గజేయా శరీరాత్మలను దీయా దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుచును స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృత్యులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము
తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావేన సంశయ. దేశికామి కరుణ చేతను ఈ శరీరాద్వయము పోయిన నాశమౌ జన్మ ఫల కర్మ భీతులు లేశమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచికా అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెను తోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకో. శుద్ధే సుషుప్త్యా వివచ తస్మిన్నాహం కదాచన తద్వత్ సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మము జ్ఞప్తి లేక నిర్లిప్తులై సుసుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయ జగదస్తితి కో వేద నాస్తికో నచ నిర్ణయ. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగానా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరు రుగుదురు నిన్నెవరు పొందెదరు దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశార్థరే బుద్ధ్యా రమతే సర్వకర్మషు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మేలుకో. ఉల్కాహస్తా యదాయ గచ్చితాం ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్యం పశ్చాజ్ఞానం పరిత్యజేత్. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవెదకి విడుచును జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయమెరుగమని తజ్ఞప్తి విడువమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతే నిశ్చయః ద్వయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం పటంచును జ్ఞానాజ్ఞానము ద్వంద్వమనుచును విడుచు సుజ్ఞానం తజ్ఞానరహితమే పూర్ణస్థితి న్యాయం దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబునం వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు తద్దరిని పూర్ణబోధనుచు దేవా మేలుకో. వాసిగాతో స్ఫోడిపురమున స్థాపితం బహుపీఠమందునాం దోచెలొగ్గెయు రామరావిక లేక మేల్కొల్పే గురు బృందమున
వేగ మేల్కొల్పి దేవా మేలుకో మేలుకో దేశికేంద్ర మేలుకో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. స్వామి ఎన్నో పాద్యం కొంచెం చెప్పడండి. 28. పరిపూర్ణ భావమెరిగిన గురుబోధను గన్న బయలు గుణరహితంబై స్థిర రూపమందజేయును గురి మండలత్రయము దాటి గుర్తించవలేరా చిన్మయముని వర్తించనగురా కర్తావై త్రిపుటిపై కందోయి నిక్కించి గుర్తించి దాటుము కుంభించి నీలోనా కర్త నర్తనుడవై గోచరించెడు నాట్యశాలను జేరియాడు ప్రహర్తవై కలలంటి మించెడు హంస కలయిక బ్రహ్మమయముడై గుర్తించవలేరా చిన్మయముని వర్తించనగురా. జై గురు. జై జై. అందరికి జై గురు. జై గురు స్వామి. జై గురమ్మ. జై. దసరా విశ్రాంతి తర్వాత ఒక రోజు గ్యాప్ నుంచి ఇవాళ మొదలుపెట్టాం. ఇప్పుడు కందార్థంలో అంతా ముందే ఒకసారి చూద్దామని ఉంటే ఎక్కువ భాగం కుంభక పద్ధతులు ఇవన్నీ. ఇక దాంట్లో వాళ్ళు తర్ఫీదు పొంది ఉంటారో ఆ భావంతో చెప్తాంటారు ఈ చెప్పేది కూడా. ఆయన అందువల్ల ఆయన ఎక్కువ కుంభక స్థితిలో స్తంభింపజేసేటువంటి గుర్తెరగకుండా స్తంభించిపోయేటువంటి స్థితిని ఎక్కువ చోట్ల మెన్షన్ చేసినాడు, వ్యక్తపరిచినాడు. పరిపూర్ణ భావం ఎరిగినట్టు నిజగురు ప్రబోధచే ఎరుక వీడి బయలైనచో గుణరహిత మగులు. పరిపూర్ణ భావం ఎరిగినట్టు నిజగురువు అయినటువంటి పరిపూర్ణ భావాన్ని కేవలం వాచ్యార్థంగా కాకుండా పూర్తి నిర్ణయార్థమైనటువంటి స్థితి, వాచ్యార్థ లక్ష్యార్థముల తర్వాత నిర్ణయార్థ స్థితిలో ఉన్నటువంటి తానే రహితుడైనటువంటి నిజగురువు అయినటువంటి వారైతే వాళ్ళు ఎరుక వీడి అట్లాంటి గురువు చేత ప్రబోధ చేత నువ్వు ఎరుక వీడి బయలైనచో నువ్వు కూడా బయలు స్వరూపుడు అయితే గుణరహితం అవుతుంది. మత పద్ధతిలో ఎరుకపోయి మరపు ఎరుక వస్తూనే ఉండదు. మామూలు పద్ధతిలో వ్యవహారంలో జరిగేటువంటిది అయితే ఎరుకుపోవడం, కాసేపు మరుపు చెందినటువంటి మళ్ళీ గుర్తుకు రావడం రెండు జరుగుతూనే ఉంటాయి, చలనము నిశ్చలము. కాబట్టి మరుపు నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా కాసేపు మరపు స్థితిలో ఉందంతే, మళ్ళీ గుర్తుకోయి వ్యవహారం లేక వస్తుంది. ఆ రెండు స్థితులు ఒకదాని తర్వాత ఒకటి పోతూనే ఉంటాయి, వస్తూనే ఉండవు. ఎందుకనగా అవి రెండు కూడా గుణసహితమైనవే, గుణాలతో కూడుకొని ఉన్నవే అవి రెండు. ఎరుకు మరుపులు రెండును గుణరహితమైనప్పుడు చిత్తుకు శిరస్తవం ఏర్పడును. ఏ చిత్తంలో అయితే ఈ చలనాలు కలుగుతున్నాయో దాంట్లో ఇది గుణరహితమైతేనేమో స్థిరత్వం ఏర్పడుతుంది. సూర్యచంద్ర అగ్నిమండలత్రయములు దాటి సుమారక చక్రమునకు గురిపెట్టినచో సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడుల వ్యవహారము సహస్రారముందున్న వాటి కారణంతో సహా లేనివై చిత్తుకు స్థిరత్వం ఏర్పడును. ఈ రెండు నాడుల మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి, సూర్యనాడి, చంద్రనాడిగా ఉన్నటువంటి కుడి ఎడమల నాడులు, ఈ మూడు నాడులు అనేటివి మండలత్రయంగా ఉన్నాయి. ఆ మూడు నాడుల
దాటి సహస్రారంలో ఉన్నటువంటి వాటికి కారణం ఎక్కడైతే పుడుతోందో ఆ సహస్రారంలో కారణంతో సహా లేనివై చిత్తుకు స్థిరత్వం. అక్కడ కారణంగా ఉన్నటువంటిది కూడా ఏది తోపింపజేస్తోందో అది లేకుండా ఉన్నటువంటి స్థిరత్వం ఏర్పడాలి. అటువంటి స్థిర రూప చిత్ అనగా చిన్మయము. స్థిర రూపంగా ఉండే చిత్తము అంటే అదే చిన్మయము. కనుక చిన్మయముని లేనెరుకలో వర్తించవలను. ఆ లేనెరుకలో వర్తించాలి. జరుగుతున్న వ్యవహారంగా జరుగుతున్నప్పటికీ అది నీవు లేనెరుకలో చేస్తున్నటువంటి వాడివై, ఎరుక రహితమైనప్పటికీ నీ ముందుగా జరుగుతున్నటువంటి నీ వ్యవహారం అంతా కూడా లేనెరుకలో జరుగుతున్నటువంటి కల వంటిదన్నట్టుగా చూడాలి. నీవు ఎరుక కంటే వేరైన కర్తవై ఎరుకతో కూడిన కర్తగా చేస్తుంటేనేమో నీ ఎరుకలో జరిగినటువంటి నీవు నిర్ణయించుకొని నువ్వు కర్తృత్వంగా భావించినటువంటి స్థితిలో చేస్తున్నటువంటి కర్మ అది. పని ఏ క్రియ చేసినా కూడా ఎరుక కంటే వేరైన కర్తవే అంటే ఎరుకగా నీకు గుర్తిరుగుతున్నటువంటి చలనాలు కలిగినప్పుడు దానితో తాదాత్మ్యం చెందకుండా దానిని లేనెరుకగా పద్ధతిలో చూసుకొని వ్యవహరించేవానిగా ఉన్నట్టు అట్లా గుర్తించి వేరైన కర్తగా గుర్తించి ఎరుక సంబంధించిన త్రిపుటి వ్యవహారంపై నీ దృష్టిని అదింపెట్టి ఎరుక సంబంధించిన త్రిపుటి వ్యవహారం అంటే ద్రష్టగాను దృష్టిగాను కనపడుతున్న దృశ్యంతోను మూడితోను తాదాత్మ్యాలు చెందడం. ఆ దృష్టిని అదింపెట్టి ఆ జరుగుతున్న వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఆ మూడు ఆ చలనాలను గుర్తించి ఆ చలనాలు కలిగినప్పుడు అది వాటిని గుర్తించి మీరినట్టి నీవు నిశ్చలం. వాటిని మీరితేనేమో ఆ మూడు చలనాలతో తాదాత్మ్యం చెందకుండా ఉంటేనేమో నువ్వు వేరుగా ఉండేట్టు నువ్వు మీరినటువంటి నిశ్చలమైనటువంటి వాడు. ఆ నిశ్చలతను కుంభించి నీకంటే చలనములు వేరని ఎంచి ఆ నిశ్చలతను కుంభించి అంటే అది స్తంభించినటువంటి స్థితిలో ఏ చలనాలైతే కలుగుతున్నటువంటి చలనాలు కలగనీయకుండా మనసును స్తంభింపజేయడం, ఘనీభవింపజేసినటువంటి స్థితిలో నువ్వు ఉండమని చెప్తున్నాడు. లేనెరుకలో నీవు నటించుతున్నట్లు గుర్తించు. లేనెరుకలో నువ్వు వ్యవహారం చేస్తున్నటువంటిదంతా నేను నటన చేస్తున్నాను, నిజానికి వ్యవహారంగా ఉన్నటువంటి వ్యవహారకర్తను గాను ఆ వ్యవహారం అనేదాన్ని ఒక నాటకంగా భావించి దాంట్లో లేనెరుకలో నేను నటించుతున్నట్టుగా నువ్వు గుర్తించు. నేను చేస్తున్నాను, నేను వ్యవహరిస్తున్నాను, నేను చూస్తున్నాను అనేది అంటే మటుకు మళ్ళీ నువ్వు కర్తవైతావు కాబట్టి చేసే వ్యవహారాల కర్తృత్వం వహిస్తే కర్మతో సహా వస్తుంది, కర్మకు బాధ్యుని. అట్లా కాకుండా నీకంటే నీ చలనములు వేరని ఎంచి లేనెరుకలో నీవు నటించుతున్నట్లు గుర్తించు. ఈ నటలన్నీ ఏ ఆవరణమందు జరుగుతున్నావో గుర్తించి అట్టి నాట్యశాలను చేయడం. నీ నటలన్నీ జరుగుతున్నది ఏ ఆవరణంలో జరుగుతున్నది? నీకు జరుగుతున్నటువంటి నీ సహస్రారంలో పుడుతున్నటువంటి కారణంగా ఉండి అక్కడి నుంచి కలుగుతున్న చలనాలన్నీ కూడా దేహావరణలో జరుగుతున్నటువంటి దాంట్లో జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న వ్యవహారములన్నీ నాట్యశాలలో జరుగుతున్నాయి అనుకోండి. అక్కడ సహస్రారం అనే చోట జరుగుతూ ఆ నటనలు జరుగుటయు జరగకపోవటయు తెలియదు. అట్టి నాట్యశాలను చేరి నటించుచూ ఆడుము. ఆ నాట్యశాలలో ఏంది? నేను నాట్యశాలలో చేరి నటిస్తూ ఉన్నా. ఆ నాట్యశాలలో లేనెరుక అనే ఒక నాటకం జరుగుతుంది. ఆ లేనెరుక అనే నాటకంలో నేను పాత్ర పోషించి నాడుతున్నాగా తప్ప నేను అనే ప్రత్యేకతగా ఉన్నటువంటి నాటకం కాదు ఇది. నేను ద్రష్టగా దృశ్యం అనేటువంటి త్రిపుటులను దాటిన వాడనై జరుగుతున్న నాటకంలో లేనెరుక అనే దాంట్లో పాత్ర వేసినది. ఈ ఆటయే లేనెరుకలో నేను స్థిరం చేయను. ఆ లేనెరుకలో ఏం చేస్తుంది? అది స్థిరంగా అయ్యేటట్టు చేస్తుంది. ఆట ఎందరి చలనములు ఏ హంస వలన జరుగుతున్నాయో ఏ హంస మూలము తెలియము. ఈ ఆటలో చలనాలు ఏ హంస వల్ల జరుగుతున్నాయి, ఆ మూలహంస ఏది అనే దాన్ని తెలియము. కారణమైన అచలహంసను, సూత్రాత్మ సత్తాను అందించుకున్న కలహంసను, వ్యవహారం జరుపుతున్న జీవహంసను గుర్తించి మించుము. వ్యవహారం జరుపుతున్న జీవహంసగా ఉన్నదేమో మామూలు ప్రాణంతో కూడినటువంటి జీవం ఉన్నంతసేపు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఏ ప్రాణమైతే జరుగుతుందో అది పోయి మెలకువగా ఉన్నటువంటి మనసుతో చలనం కలిగి చలించినంత కాలము వ్యవహార
జ్ఞానం కలుగుతూనే ఉంటుంది. వ్యవహారానికి సంబంధించినటువంటి మనస్సు కదలిక చెంది ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఈ లేనెరుకలో నేను స్థిరం చేయడానికి ఆట యందలి చలనములు ఏ అంశం అందు జరుగుతున్నాయో ఆ అంశం మూలం తెలియము. కారణమైనటువంటి అచలహంసను, సూత్రాత్మ సత్తాను అందించుతున్న కలహంసను, వ్యవహారం జరుగుతున్న జీవహంసను 3 రకాలైనటువంటి అంశాలు చెప్పాడు ఇక్కడ. వ్యవహారం జరుగుతున్నటువంటి జీవహంసగానేమో అది ప్రాణము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారంతో వ్యవహరించి 2 కలిసి వ్యవహరిస్తున్నటువంటిది. ఏ అంశం మూలం ఈ ఆటలో చలనాలు కలగడానికి ఏది జరుగుతుందంటే సహస్రారంలో నుంచి వచ్చిన కదలికలతో ఈ కదలికలన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మూలం తెలుసుకొని కారణమైన అచలహంస అంటే నిజానికి అచలహంస అనడానికి అచలంలో కదలికలే లేవు. కదలికలు లేనటువంటి స్థితి అది. కదలిక ఏది బ్రహ్మాండమంతా నిండి ఉన్నప్పటికీ పంచభూతాత్మకమైనటువంటి అవకాశాలు ఏవీ లేవు. పంచభూతాత్మకమైనవన్నీ మళ్ళీ ఆకాశం అనే ఆవరణలో పంచభూతాలు ఏర్పడిన దాంట్లో జరుగుతున్నాయి. అచలహంస అని అన్నారు. అచలహంస అంటే దాంట్లో వ్యవహారంతో కూడినటువంటి అంశాలు లేవు. అట్లా ఈ 3 హంసలు 3గానున్న హంస ఒక్కటే. ఈ 3 స్థానభేదం చేత వేరుగా చెప్పబడుతుంది కానీ నిజానికి మామూలుగా వ్యవహారం చేస్తున్నటువంటి గాలి ఏదైతే పీల్చుకుంటూ వదులుతూ ఉన్నదో అవి 3 ఒక్కటే. ఆడ చేసేటువంటి వ్యవహారాన్ని బట్టి వేరు స్థితుల్లో పోతుంది. గాఢ నిద్రావస్థలో పడుకొని ఉన్నప్పుడు హంస జరుగుతోంది. హంస జరిగినప్పటికీ సహస్రారం నుంచి వచ్చే కదలికలతో కూడినటువంటి మనసుతో ఇది పోయి కలవని స్థితిలో ఉంది. కాబట్టి హంస జరిగినప్పటికీ ఏది గుర్తెరిగి దీనితో కలిస్తే మళ్ళీ వ్యవహారం చేస్తుందో అది అణిగి ఉంది నిద్రావస్థలో జరిగే హంస. కాబట్టి స్థానభేదం చేత 3గానున్న హంస ఒక్కటే ఇది. ఈ హంస లేకపోయిన పెదప చలనములు తగ్గి తుదకు నిశ్చలత కలుగును. ఈ హంస లేకపోయిన పెదప చలనములు తగ్గి తుదకు నిశ్చలత కలుగును. ఇట్టి నిశ్చలత శింసుమారక చక్రమందు ఉన్నది. చలనములు నిరసించుతూ మండలత్రయమును దాటిన శిష్యుడు తిరిగి చెల్లించజాలని శింసుమారక చక్రమందు చేరి బయలును లక్షించి అచల బ్రహ్మమగును. ఈ విధంగా జరిగేటువంటి హంస లేకుండా ఉంటే జరిగిపోయే చలనాలు తగ్గి తుదకు నిశ్చలత కలుగును అన్నారు. హంస వ్యవహారంలో జరుగుతున్న అంశమేమో నిజాంతరము జరుగుతూ ఉంటుంది. శరీరానికి ప్రాణం ఉన్నంత కాలం జరుగుతోంది. దాని చేత ఏది లక్షింపబడి దానివల్ల ఏది చలనం కలిగి లోపల కలుగుతుందో దాని స్థితిలో చేరుకొని శింసుమారక చక్రంలో అది ఉన్నటువంటి దాన్ని అక్కడ జరిగే చలనాలను నిరసించుతూ మండలత్రయమును దాటి ఆ మండలత్రయంగా కనపడుతున్నటువంటి ద్రష్ట దృశ్యం అనేటువంటి మూడింటిని దాటినటువంటి స్థితిలో తిరిగి చెల్లించజాలని స్థితిలోకి చేరుకొని శింసుమారక చక్రమందు చేరి బయలును లక్షించి అచల బ్రహ్మమును బయలునే లక్షించి బయలు స్వరూపంగా ఉన్నటువంటిదే ఇంకా అక్కడ చలనములు లేనటువంటి స్థితిలో ఏదైతే ఉన్నదో అదే లక్ష్యంగా చేసుకొని అచల బ్రహ్మం అవుతాడు. కనుక హంసతత్వమును హంసమూలములను గుర్తించవలను. అదే తీసుకొచ్చినాం ఆ బుక్కే నిన్న తయారు చేసుకొని. హంసతత్వ విచారణ అనేది నిన్ననే ముద్రించుకొని తెచ్చాము. దాన్నే చదవాలని. ఎందుకంటే ఈ వ్యవహారం మీకు తెలవాలంటే సులభంగా మీకు అందరికీ చేయాలంటే ఆ హంసతత్వ విచారణ జరపాలని నేను తీసుకొచ్చా. శింసుమారక చక్రం అంటే ఇప్పుడు మెదడుకు తీసుకుండేదే, గురుస్థానానికి తీసుకుండేదే, అది యాదైండేది ఎట్లా? ఏమో అదే చక్రాలను పరిశీలించిండే వాళ్ళు ఆ మురళీ సాగరు మురళీ కృష్ణారావు పెట్టాడని చెప్తే కదా, ఓ రోజు దీంట్లోకి పెట్టింటేమో మళ్ళీ లేదో పెట్టలేదు. మనం ఓ రోజు ఫస్ట్ బుక్ మొదలు పెట్టామని అనుకున్నాం కానీ మళ్ళీ దీంట్లోకి పెట్టలేదు. భూమధ్య స్థానంలో తీసుకోవాలా స్వామి? భూమధ్య స్థానంలోనే తీసుకోవాలా. ఎందుకంటే సహస్రారంలో అంటే దానిని మించిన ఈ గిడాపెంగల మండలత్రయమును దాటిన తర్వాత ఉన్నటువంటి చక్రంగా ఉంది. అది ఈ మండలత్రయంతో కలిసి ఉన్నటువంటి చక్రంగా తీసుకోవాలి దీన్ని. మళ్ళీ చక్రములది పెట్టింటిమే ఆ రోజు, నేను పెట్టలేదు దీంట్లో గ్రూప్ లో. ఏమో గుర్తులేదులే. జరగని ఈ బుక్ పెట్టినావన్నా?
ఆ? ఇప్పుడు పెట్టినావా ఏమన్నా? ఇప్పుడు పెట్టలేదు, బుక్ తీసుకొచ్చాం నిన్న, హంసతత్వ విచారణ అని బుక్ ఉంది ఒకటి. బుక్ దొరికిందా? ఆ ప్రింట్ చేసుకొచ్చినాం నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసి. డౌన్లోడ్ చేసి దీంట్లో పెట్టచ్చు కదా అని. మార్గ అది అక్కడ చక్రం చేసే అయ్యో అష్టదళ అంతా ఒకసారి ఆన్ చేసి అందరూ చెప్పు ఆ, ఒకటి. అష్టదళ పద్మము ఏదైతే ఉందో అదే సింహస్మారక చక్రం. అష్టదళ పద్మము అంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, ద్వారము, ఎన్నెముక ద్వారా పోయేటువంటి ఒక ద్వారము, కలిపి 8 ద్వారాలు. 8 ద్వారాలు ఉండేటువంటిది ఆ సింహస్మారక చక్రం. ఆ సహస్రారంలో గురుస్థానము అదే. అష్టదళ అదే పద్మము మ్యాప్లో వివరించినదేమో పెడదాం ఈరోజు. నేను ఆ రోజు మర్చిపోయినాను, పెడతానని చెప్పినా కానీ మళ్ళీ పెట్టట్లేదు మురళీ సాగర్ది. తర్వాత ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ చదవబోయి బుక్ అయిపోయిన తర్వాత కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి, అవన్నీ వేరు బుక్లు, అవన్నీ వేరుగా చేయాలంటే కష్టమని అన్నింటినీ కలిపి ఒకటి చేసుకొచ్చిన. అది ఫైల్ రూపంలో, అది దీని రూపంలో ఉంది. అది ఇట్లా ఫైల్ రూపంలో కాకుండా ఒక ఫైల్స్ అన్నీ కలిపి పెట్టింటామే, దాని రూపంలో ఉంది. దాన్ని గ్రూప్లో పెట్టా కూడా డౌన్లోడ్ చేయలేరు, వేరుగా ఉన్నాయి అవి. దాంట్లో మళ్ళీ అవన్నింటినీ కలిపి ఒక బుక్గా చేశాము. అవి ఇది అయిపోయి చదువుదాంలే కానీ సులభంగా అర్థమవుతుంది. హంసతత్వ విచారణ అనేది ఉంది, ఈరోజు పెడతానులేండి. ఇదైతే ఎందుకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడే, అది మురళీ కృష్ణారావు పెట్టిండేది పెడతాను ఇవాళ, విజ్ఞాన్ స్వరూప్ గారిది. కాబట్టి చెలించినటువంటి దాంట్లో లక్షించి సుమారక చక్రమందు చేరి బయలును రక్షించి అచల బ్రహ్మమగును. కనుక హంసతత్వం హంసమూలములను గుర్తించవలను, హంసతత్వాన్ని హంసమూలాలను గుర్తించాలి అని చెప్పాడు. అందుకనే అప్పుడు కరెక్ట్గా అది సరిపోతుంది. హంసతత్వ విచారణ చిన్మయము భూని లేనెరుకలో నటించుతున్నవారను. చిన్మయం భూని లేనెరుకలో నటించడం, నాట్యశాలలో జరుగుతున్నటువంటి దాంట్లో నేను నటిస్తున్నానన్నటువంటి దాంట్లో లేనెరుక అనే దాంట్లో నటించాలి జరిగే వ్యవహారాల్లో. మళ్ళీ ద్రష్ట దృష్టి దృశ్యంతో వ్యవహరిస్తేనేమో కర్త అవుతాడు కాబట్టి కర్తగా లేకుండా నటించాలి. చలన పద్ధతులు తెలిసి వాటికి వేరై నిశ్చల బ్రహ్మమై తిరిగి లేనెరుకలో ఆడుచున్నవాళ్ళు. లేనెరుక అనే దాంట్లోనే ఆడుతూ ఉంటాడు కానీ ఉండినప్పటికీ ఆ చలన పద్ధతులు తెలిసి వాటికి వేరుగా వాటితో తదాత్మ చెందని స్థితిలో నటించాలి. నిశ్చల బ్రహ్మమై తిరిగి లేనెరుకలో ఆడుచున్నవాళ్ళు. హంస పద్ధతికి అవకాశం ఇచ్చి నాటకశాల అనేది నిరవయాకాశంగా అనగా నిశ్చేష్టితముగా నుండు. హంస పద్ధతికి అవకాశం ఇచ్చేటువంటి నాటకశాల అనేటువంటి నిరవయవాకాశము అంటే ఏది నిరవయవం, అవయవులతో కూడినటువంటి ఆకాశంగా అంటే దేహంగా చెప్పబడేటువంటిది. అది లేనటువంటి స్థితిలో ఆ నాటకశాలలో నువ్వు నిశ్చేష్టితంగా నుండు. అంతా సహస్రారంలో అక్కడ జరిగేటువంటి వ్యవహారంగా దీన్ని చెప్పారు. కిందికి దిగి రాకుండా అక్కడ జరిగే చలనాలతో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారంలోనేమో లేనెరుకగా అనే నాటకశాలలో నటిస్తున్నట్టుగా భావించమని చెప్పాడు. తదుపరి పద్యం చెప్పన్నా. అంగత్రయ శూన్యుడవై గంగాయమునలకు నడుమా కాంతామణితో పొంగుతు గూడెడు మానస సంగంబగు బయలు దాకో సంచు కన్గొనారా అభిరామమౌ పంచముద్రలురా పంచేంద్రియంబుల బట్టి బంధించెడి పంచవర్ణములంది సాలించి కడమించు పంచభూత సమన్వితం బగు పంచబ్రహ్మల కిట్టి ముట్టెడు పంచక తత్వమనన ప్రపంచ తత్వాతీతమరెడి సంచు కన్గొనారా అభిరామమౌ పంచముద్రలురా. పంచముద్రలు కూడా వచ్చాయి. పంచముద్రలు ఏ విధంగా ముద్రలకు సంబంధించిందంతా వచ్చినాయి. హంస లేకపోయిన పిదప సూత్రాత్మసత్తా క్రియోన్ముఖం కానేరదు. హంస లేకుండా అయిపోయిన పిదప
సూత్రాత్మ సత్తా అనేది సూత్రాత్మ ఎక్కడైతే కారణ వస్తువుగా ఉత్పత్తి అవుతుందో అది మళ్ళా క్రియోన్ముఖం కానేరదు. అందువలన వ్యష్టి సమిష్టి వ్యవహారం జరిపేటువంటి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత అనే శరీరాలు మూడు కూడా ఒకటి జాగ్రత్త అవస్థగా, స్వస్వావస్థగా ఉండే స్వప్నంగా, నిద్రావస్థగా ఉండేది అవ్యాకృతం చెందకుండా వ్యాకృతం కాకుండా ఉన్నటువంటి చలనాలు లేనటువంటి ఆ స్థితి. ఈ శరీరంలో ఈ మూడు కూడా శూన్యమగును. ఆ మూడు శూన్యము అంటే సూర్య చంద్ర అగ్నిమండలముల యొక్క ప్రకాశములు గంగాయమన సరస్వతులుగా ప్రవహించగా వాటినే సూర్యనాడి చంద్రనాడి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సుషుమ్నాడి అని వ్యవహారం నందు పిలుచున్నారు. ఏడు సూర్య చంద్ర అగ్నిమండలములుగా రెండు కనుల్లో దగ్గర ఉన్నటువంటి నాడులుగా ఉన్నటువంటి ఇడ పింగళ వ్యవహారాలుగా ఉంటే ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి సుషుమ్నాడిగా ఉన్నటువంటి దాన్ని వ్యవహారం నాడి అని వ్యవహారంలో పిలుస్తున్నారు. ఈ సుషుమ్నయే కుండలీయమను కాంతామని. ఈ సుషుమ్న అనే దాంట్లో కలుగుతున్నవే ఆ కుండలి అనే పెట్టి కుండలిని యోగం అని చెప్పేటువంటి ఆ కాంతామని అదే. తనుత్రయ శూన్యుడైన వాడు సుషుమ్న ద్వారా ప్రభావం చెందినట్టు చైతన్యమనడి సమిష్టి మనస్సును కోల్పోవును. ఎవరు తనుత్రయ శూన్యుడైన వాడంటే మూడు శరీరాలు అనేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో వాటిని మూడింటి అవతల మహాకారణంగా ఉన్నటువంటి స్థితిలో తాను ప్రత్యేగాత్మ స్థితిలో ఉంటే, సమిష్టిలో ఉన్నటువంటిదేమో ఇప్పుడు పైన చెప్పినటువంటి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతం అనేటువంటి వాటిని దాటినటువంటి స్థితిలో ఆ ఉన్నటువంటిది ఏమవుతుంది? తనుత్రయ శూన్యమైన వాడు ప్రత్యేగాత్మ స్థితిలో ఉంటాడు. సుషుమ్న ద్వారానేమో ప్రభావం చెందినట్టి చైతన్యమనడి సమిష్టి మనస్సును కోల్పోతాడు. సమిష్టి ద్వారా కలుగుతున్నటువంటి సుషుమ్న ద్వారా కలుగుతున్నటువంటి దాని ప్రభావం చెందినటువంటి చైతన్యం అనేటువంటి సమిష్టి మనస్సు అంటే చైతన్యం అనేటువంటి సమిష్టి మనస్సుగా ఉన్నదాన్ని కోల్పోవును. అప్పుడు అతడు పిమ్మట బయలును దాకు ఉపాయమును కనుగొనవలను. ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నప్పుడేమో మూడు అవస్థలు తనలో జరుగుతున్నటువంటి మూడు అవస్థలని తాను దాటినటువంటి వారై సాక్షిత్వ స్థితిలో ఉన్నాడు. సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో కూడా ఆ మూడు స్థితులను దాటినటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నాడు. అక్కడ ఆ రెండు స్థితులను దాటినటువంటి వాడు అట్ట పిమ్మట ఏం చేయాలి? ఆ సమిష్టి చైతన్యం అనేటువంటిది కూడా దాటుకునేటువంటి స్థితిలోకి పోవాలంటే బయలును దాకే ఉపాయాన్ని కనుగొనవాలి. బయలును ఏ విధంగా తాను ఆ స్థితిలో నుంచి దాటుకోవాలి అనేదేమో గురుకృప చేత మాత్రమే తెలియబడేది. ఈ చక్రాల ద్వారా ఒకవేళ విచారణ చేసి ఆ చక్రాలనేటి దానిని నిర్ణయించుకున్నటువంటి స్థితి నిజానికి ఈ చక్రగతి విచారణ అనేది అందరూ చేస్తారు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. మామూలు సాధారణమైనటువంటి వ్యవహార చైతన్యం కలిగిండే వాళ్ళు వాటి మూలాలకు విచారణ చేయలేని వాళ్ళు ఎట్లా కనుక్కోవాలంటే గురుమూర్తికరణ చేత కనుక్కోవాల్సిందే. ఈ చక్రాల విచారణతో అటువంటి స్థితిని చేసుకుంటూ పోలేరు. ఇది చేసినటువంటి వాళ్ళు వీళ్ళేమో ఒక ఉపాసనా పద్ధతి, ఈ పద్ధతిని ఉపాసన చేసే విధానాన్ని వాళ్ళ గురువుల ద్వారా పొంది దీన్ని లక్ష్యంగా చేసినటువంటి వారు, ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ప్రాక్టీస్ చేసి కుమ్మకం పట్టే వాళ్ళేమో ఈ చక్రాల అంశాన్ని స్టడీ చేసింటారు బాగా, వాళ్ళకి అది నేర్పింటారు వాళ్ళు. కాబట్టి ఈ అటుపిమ్మట బయలును దాటే ఉపాయం కనుక్కోవాలని ఉంటే అది గురుమూర్తికరణ చేత అది ఏ విధంగా అనేది వారి అవగాహనను బట్టి వాళ్ళు తెలుపుతారు. అట్లా మూలాధారం నుండి విశుద్ధం వరకు ఏర్పడిన 5 చక్రముల ద్వారా జీవ వ్యవహారం జరుగుటకు గాను సహస్రారమందున్న ప్రత్యేగాత్మలో కారణముగా పంచముద్రలు ఉన్నాయి. మరి ఈ మూలాధార చక్రము అంటే గుదస్థానంలో నుంచి మొదలై విశుద్ధ స్థానం వరకు అక్కడి వరకు ఏర్పడినటువంటి 5 చక్రాల వరకు ఈ జీవ వ్యవహారం అంతా ఇక్కడ జరుగుతోంది. ఇక మరలా పైన సహస్రారమందున్న ప్రత్యేగాత్మలో కారణముగా సహస్రారమందు ఎవరున్నారు? సహస్రారంలో ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నాడు. ఈ అవస్థలన్నిటి వ్యవహారం అంతటిని గుర్తించే సాక్షి ఉన్నాడు. ఆ సాక్షిత్వ స్థితిని అక్కడి నుంచి చూస్తున్న దాంట్లో
కారణంగా ఏమున్నాయి? పంచముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు పంచేంద్రియములను బట్టి బంధించును. ఈ 5 ముద్రలుగా ఉన్నటువంటివి ఈ 5 ఇంద్రియాలను బట్టి బంధిస్తాయి. పంచవర్ణములను సృష్టించి వాటిని అధిష్టానంగా నియమించును. 5 వర్ణాలు అనేటి దానిలను కల్పించి ఇది సృష్టించి అధిష్టానంగా ఉంటుంది. కనుక అంగత్రయ శూన్యుడును, అంటే 3 రకాలైనటువంటి అంగత్రయ శూన్యుడు, వ్యవహార శూన్యుడై ఉన్నవాడును, పంచవర్ణములంది వాటి ప్రభావం తనపై లేదు కనుక స్వతంత్రుడై కనిపించును. కాబట్టి ఈ 3 రకాలైనటువంటిది లేకుండా ఉన్నటువంటి ఈ అధిష్టానంగా పంచవర్ణాలు కల్పించి పంచముద్రల ద్వారా చేస్తున్నటువంటిది అంగత్రయ శూన్యుడును, వ్యవహార శూన్యుడై ఉన్నవాడును, పంచవర్ణములంది వాటి ప్రభావం తనపై లేదు కనుక అంగత్రయ శూన్యుడిగా ఉన్నవాడు, వ్యవహార శూన్యుడై ఉన్నవాడు, వ్యవహారము లేనటువంటి, వ్యవహారం అంతా కింది స్థితిలో జరుగుతున్నటువంటి దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో కనుకుంటే, ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నవానికేమో మూఢవస్థలను దాటినటువంటి స్థితిలో ఉన్నాడు. మూఢవస్థలతో కలిగేటువంటి చలనాలకు సాక్షిగా ఉన్నాడు. సాక్ష్య స్థితిలో ఉన్నటువంటి వాడేమో ఈ వ్యవహార శూన్యుడై ఉన్నాడు. వ్యవహార శూన్యుడై పంచవర్ణములంది వాటి ప్రభావం తనపై లేదు కాబట్టి వాటి ప్రభావం లేనటువంటి స్వతంత్రుడై ఉన్నాడు. వాటి ప్రభావం అంటే మళ్ళీ ఆ స్థితిలో నుంచి కిందికి వస్తే మళ్ళీ మూడవస్థలతో కూడినటువంటి వ్యవహారం తెలియబడేటువంటి స్థితికి వస్తుంది. వ్యవహార శూన్యుడు కాదు. ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నప్పుడేమో వ్యవహార శూన్యుడై మూడవస్థల్లో జరిగినటువంటి క్రియను గుర్తిస్తున్నాడు. కాబట్టి అక్కడ స్వతంత్రుడై కనిపించును. వెంటనే పంచభూతములను పిండ బ్రహ్మాండములందు సమన్వితము గావించు అధిష్టాన పదవిలో ఉన్నటువంటి పంచబ్రహ్మల స్థానం చేరు. పంచభూతములను పిండ బ్రహ్మాండంలో ఉండేటువంటి వాటితో సమన్వితం గావించుకున్నటువంటి దాంట్లో అధిష్టానముల పదవిలో ఉన్నటువంటి పంచబ్రహ్మలు అనేటువంటి స్థానం చేరతాడట ఈ పంచముద్రల గుర్తెరిగినటువంటి వాడు. ఈ పంచబ్రహ్మలను చేరి తాకి ఉన్నట్టు 25 తత్వముల మననముతో ఏర్పడిన పంచతత్వం అధిగించగలడు. ఈ 5 5 25 అంటే 5 5 4 20, 4 అంతరంగంగా ఉన్నటువంటి 24ను దానికి ఆవలున్నటువంటి 25గా ఉన్నటువంటి ఏదైతే ప్రకాశాన్ని ఇచ్చే అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్థితి ఉన్నదో 25వది దీన్ని నడిపిస్తున్నటువంటిది. ఆ 25 తత్వములతో మననము, ఆ 25 తత్వాలను మననం చేసుకుని ఏర్పడినటువంటి పంచతత్వాన్ని అధిగమించగలడు. 25 తత్వాలతో మననము అంటే ఆ ప్రకాశమిస్తున్నటువంటి ఆత్మతోనే కింద ఈ జరిగేటువంటి వ్యవహారములు చేస్తున్నటువంటివన్నీకి ప్రకాశం అందుతుంది. ఆ స్థితిలో నుంచి వాటిని మననం చేసుకొని ఆ ప్రపంచతత్వాన్ని అధిగమించగలడు. ఏదైతే కింద ప్రపంచతత్వం అనే వ్యవహారం లేకి 24తో కూడినటువంటి దానికి దాని వల్ల ప్రకాశం ఉంటుందో అది కింద వ్యవహారకర్తగా దిగి వస్తే మళ్ళీ ప్రపంచం అనేటువంటి దాంట్లో ప్రపంచతత్వాన్నితో ఉంది. దాన్ని అధిగమించినటువంటి ఏది సాక్షిత్వ స్థితిలో ఉన్నదో ఆత్మగా ఉండే అధిష్టానంగా 25వది. అందులో నుంచి ఆ స్థితిలో ఉండి ప్రత్యేగాత్మగా ఉంటేనేమో ఇక మళ్ళీ కిందికి వచ్చి దీంతో భావించేయలేదు. కింది చలనాలు కలిగినప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు చలనాలు లేనెరుకలో జరుగుతున్నాయి. లేనెరుకలో జరుగుతున్నటువంటి నాటకంలో పాత్రధారిలాగా వ్యవహరిస్తాడు అధిగమించి. ప్రపంచం ఏర్పడటకు కారణమైన తత్వమును మీరి, ప్రపంచం ఏర్పడటకు కారణమైనటువంటి తత్వం ఎక్కడ జరుగుతుందో ఆ తత్వాన్ని మీరి ఆ తత్వాతీతం నీలో అమరియుండు పద్ధతిని కనుగొనుము. ఆ తత్వం ఏ ప్రపంచం అనేటువంటి ఏర్పడే కారణమైనటువంటి చలనాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయో ఆ తత్వాన్ని కనుక మీరి ఆ తత్వాతీతం నీలో అమరి ఉండే పద్ధతిని కనుగొనము. అంటే తాను కనుక్కోవడం, తాను ఆ స్థితిలో సాక్షిత్వ స్థితిలో నుంచి దాటుకునే స్థితిలో గురువు ఏ పద్ధతిలో దాటిస్తాడో ఆ పద్ధతిని కనుక్కొని లేకపోవడమే. తనకు తానే వ్యక్తమై సకల వ్యవహారములు చేయించు అనుభవించుతున్నట్టు దానికి ఆధారమైన పంచముద్రలను తెలుసుకొని తత్వాతీతం అందు. ఈ తనకు తానే వ్యక్తమై సకల వ్యవహారములు తనకు తానే చేస్తోంది, తనకు తానే అనుభవిస్తోంది.
ఈ సకల వ్యవహారాలు దానికి ఆధారమైనటువంటి 5 ముద్రలుగా ఉన్నటువంటి పంచముద్రలను తెలుసుకొని దానికి తత్వాతీతాన్ని అందు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ పంచముద్రలతో కూడినటువంటి దాన్ని ఎంతటి విచారణ చేయాలంటే దృశ్య పద్ధతిలో చేయాలి. విచారణ పద్ధతిలో అయితేనేమో ఆ విన్నది వివరించింది అప్పటికప్పుడే మర్చిపోవచ్చు. దృశ్య పద్ధతిలో మళ్ళీ దాని పటం నేర్చుకొని ఆయన అందుకని వివరించినట్టు ఎవరు విజ్ఞాన స్వరూప్ గారు. ఇవన్నీ అక్కడ ముద్రలతో సహా వివరించబడుతున్నటువంటి స్థితిలో అయితే అర్థమైతే తప్ప ఊరికే తెలుసుకున్నది కాసేపట్లోనే మర్చిపోయే స్థితి అవుతుంది ఆ పంచముద్రలకు సంబంధించింది. కాబట్టి దాన్ని తెలుసుకొని తత్వాతీతం అందము అనేది ఇంతకుముందు చెప్పింది దాని యొక్క సారాంశం. యోగభ్యాస సమాధిని బాగుగా జపముద్రలంది భద్రాసనుడై వేగమే గురువర మంత్రము సాగించుట మనసు కుదిరి సమకోనునయ్యా శిక్షిత బుద్ధి తమ మనసునయ్యా నిమిష మాత్రమీవు నిర్గుణ జ్ఞప్తిలో మమకారమును దృంచి మై మరచినంతట అమలమవ్యయమ ప్రమేయమనాది బ్రహ్మానంద తాండవ విమల గోచరముగా మది వెలయుతుండెడి బ్రహ్మభావము సమకోనునయ్యా శిక్షిత బుద్ధి తమ మనసునయ్యా. సమాధి అనగా సమాధి స్థితి అనగా ఏమిటని చెప్తున్నాడంటే సద్రూపమందు చిత్శక్తి యొక్క విలాసం లేని చిన్మాత్రం. సద్రూపంగా ఉండేదాని యందు చిత్శక్తి యొక్క విలాసం లేని చిన్మాత్రం. ఇది చిత్ యొక్క నిశ్చలత. సాధారణంగా సహస్రారమందు సోహం జపము అప్రయత్నంగా జరుగుతున్నది. ఈ అజపం కారణంగా గంటికేందు సూత్రాత్మ సత్తా క్రియోన్ముఖమై ఆజ్ఞేయమందు జీవ వ్యవహారం జరుగుతున్నది. ఇది కూడా అదే చక్రాల్లో జరిగేటువంటి వ్యవహారమే. సద్రూపంగా ఉన్నటువంటి దాంట్లో చిత్తము అనేటువంటి శక్తి యొక్క విలాసము లేనకుండా ఉన్నటువంటి చిన్మాత్రం. ఇది చిత్తి యొక్క నిశ్చలత. సహస్రారంలో శోభం అనే జహము అప్రయత్నంగా జరుగుతూ ఉండను. మామూలుగా ఈ జరుగుతున్నటువంటి సోహం ఈ ముక్కుతో పీల్చుకున్నటువంటి గాలితో కూడినటువంటి దాంతో అది సర్వవ్యాప్తం శరీరంలో ఎట్లెట్లో పోతున్నటువంటి ఆ వ్యానవాయువు అనేది అన్ని రకాలైనటువంటి నరాల ద్వారా చేరుతున్నటువంటి వాయువు చేరుతూనే ఉంటుంది అన్ని చోట్లకి. అది తలలో కానీ సహస్రారంలోకైనా అన్నింటిలోకి అదంతకది అప్రయత్నంగా ఉన్నంత కాలము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అజపము కారణంగా గంటిక అనేది ఒకటి అష్టదళ పద్మము అనేటువంటి గంటిక ఇంతకుముందు వేరే దాంట్లో విచారణ జరుపుకున్నాం. అట్లా జరిగేటువంటి దాంట్లో అజపం కారణంగా ఆ గంటికలో సూత్రాత్మ సత్తా క్రియోన్ముఖమై సూత్రాత్మని ఏదైతే ఉందో దాని యొక్క శక్తి అది క్రియోన్ముఖమవుతుంది. అది కార్యరూపం ధరించడానికి క్రియోన్ముఖమై ఆగ్నేయమందు జీవ వ్యవహారం ఆగ్నేయ చక్రమందు జీవ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. కానీ చిత్ సమాధి యందు సోహం జప ముద్రలందినను గంటికకు దిగిపోకుండా సహస్రారమందే భద్రముగా ఉండిపోవు. ఈ చిత్ సమాధిలో సోహం అనేటువంటి జపముద్రలందినను గంటికకు దిగిపోకుండా అంటే సహస్రారం నుంచి కిందికి సూత్రాత్మ క్రియోన్ముఖమై వ్యవహారం జరిపేటువంటి స్థితిలోకి రాకుండా అక్కడే భద్రంగా ఉండిపోతుందంట. అనగా అచలహంస కారణంగా కారణహంసగా మారదు. కారణహంసగా మారిందంటే కార్యరూపం ధరించేకి వ్యవహారంలోకి దిగొచ్చింది. వ్యవహారంలోకి రాకుండా అక్కడ అచలహంసగా ఉన్నది అంటే అక్కడ చలనం లేనటువంటి స్థితిలో ఉన్నది. అక్కడ ఇట్టి నిశ్చల తత్వంలో నిజ ప్రబోధ అందించగల
ఇటు నిశ్చల తత్వంలో నిజ ప్రబోధ అందించేయగలిగినటువంటి అశరీరి గురువు నుండి రహస్యత్రయ మంత్రములను స్వీకరించి అటువంటి నిజమో ప్రబోధ చేయగలిగినటువంటి అశరీర గురువు నుంచి ఈ రహస్యత్రయ అంటే మూడు మంత్రాల యొక్క రహస్య త్రయ మంత్రాలను స్వీకరించి మంత్రార్థముగా సాగిపోవాలి. అప్పుడు గంటిక ఎద్దునున్న సూత్రాత్మ ప్రజ్ఞ చెలించకుండా ఉండి తితీక్షణ పొందును. ఆ గంటిక అని చెప్పారే అష్టదళ పద్మంగా చెప్పినటువంటి దాంట్లో ఉండే ఆ గంటిక ఎద్దునున్న సూత్రాత్మ దాని యొక్క ప్రజ్ఞ చెలించకుండా, దాని ప్రజ్ఞ వ్యవహారంలోకి రాకుండా తితీక్షణ పొందుతుందట. ఆ సూత్రాత్మ బుద్ధీంద్రియమునకు పై విధముగా శిక్షణ జరుపగా, ఆ సూత్రాత్మ అనేది ఈ బుద్ధీంద్రియం శిక్షణ జరుపుగా జ్ఞానాజ్ఞానములోనికి దిగి తన విలాసము జరుపునట్టి తమస్సు అనుగును. అంటే కిందికి ఏదైతే సూత్రాత్మ స్థితిలో నుంచి బుద్ధీంద్రియంలోకి వస్తుందో అది జ్ఞానాజ్ఞానం అనేటువంటి రెండు వ్యవహారాలు చేసే స్థితిలోకి ఆ బుద్ధీంద్రియం అనేది వస్తుంది. వచ్చి తన విలాసం జరుపునట్టి ఎక్కడైతే వ్యవహారం చేస్తుందో ఆ వ్యవహారాన్ని జరపడమే విలాసం. ఆ జరిపేటటువంటి తమస్సు, ఆ జరిపేటటువంటి అజ్ఞానం ఏదైతే చీకటి, తమస్సు అంటే చీకటి, అజ్ఞానం రెండు రకాలు వాడచ్చు, అది తగ్గిపోతుంది. ఇట్టి సూత్రాత్మ తన సుగుణమును అణచి నిర్గుణ జ్ఞప్తి నందును. ఇటు సూత్రాత్మగా ఉన్నది ఏమవుతుంది? తన సగుణమును అణచేటి గుణాలతో కూడి వ్యవహారం చేస్తున్నటువంటి స్థితిని అణచి నిర్గుణ జ్ఞప్తి నందును. గుణరహితమైనటువంటి జ్ఞప్తిగా ఉంటుంది. జ్ఞప్తిగా ఉన్నప్పటికీ గుణాలతో కూడితేనేమో వ్యవహారంలోకి వస్తుంది, గుణాలతో కూడకుండా ఉంటేనేమో నిర్గుణ జ్ఞప్తిగా ఉండును. చిత్ విలాసమందు అనగా ఎరుక పద్ధతులను మమకారమును త్రుంచివేసి చిత్ సమాధి యందు అలవాటు పడి మైమరిచి ఉండును. చిత్ సమాధి అంటే చిత్తం ఏదైతే కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉందో ఆ స్థితిలో ఏమవుతుంది? నిర్గుణ జ్ఞప్తి పొందినటువంటి స్థితిలో సూత్రాత్మ తన సగుణము నడిచి నిర్గుణ జ్ఞప్తి పొందింది. ఒక్క నిమిషం కూడా ఏమరపాటు లేకుండా సూత్రాత్మ బుద్ధీంద్రియమునకు పై విధముగా శిక్షణ జరుపుగా, ఆ సూత్రాత్మ అనేది బుద్ధీంద్రియానికి శిక్షణ చేయాలట. శిక్షణ జరిపితే జ్ఞానము అజ్ఞానం అనేటువంటి తన విలాసం జరుపునటువంటి తమస్సు చీకట్లేకి, ఆ అజ్ఞానంలోకి మళ్ళీ వచ్చి దిగి రాకుండా అనుస్తుందంట. అట్టి సూత్రాత్మ తన సగుణము నడిచి నిర్గుణ జ్ఞప్తి పొందును. ఒక్క నిమిషం కూడా ఏమరపాటు లేక నిరంతరము నీవు నిర్గుణ జ్ఞప్తిలో నుండు. ఒక్క నిమిషం కూడా ఏమరపాటు లేకుండా నిరంతరము నిర్గుణ జ్ఞప్తిలో ఉండుము. గుణాలతో కూడినటువంటి జ్ఞప్తి. జ్ఞప్తి అంటే జ్ఞప్తికి ఆ సర్వ వ్యవహారంలో వస్తున్నాయి, వ్యవహారంలోకి దిగేటువంటి జ్ఞప్తిగా కాకుండా సమాజ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఆ సమాజ స్థితిలో ఉన్నవానికి జ్ఞప్తి లేదా, ఆ జ్ఞప్తిలో లేవా ఇవన్నీ వ్యవహారంలో అంతవరకు తాను గుర్తించినవంటే అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ నిర్గుణ స్థితిలో ఉన్నాయి. గుణాలతో కూడినటువంటి స్థితిలో ఏమో వ్యవహారం చేస్తాయి, కాబట్టి వ్యవహారం చేయకుండా పెట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నాయి ఇంకా నిర్గుణ జ్ఞప్తిలో. చిత్తు విలాసమందు అనగా ఎరుక పద్ధతులందు. చిత్తు విలాసం అంటే ఈ చిత్తం ఎక్కడైతే దాని యొక్క విలాసం అంటే అడ్రస్సు, లేకపోతే ఎక్కడ వ్యవహారం చేస్తుందో అక్కడ అని. ఆ దాని వ్యవహారంలో ఎరుక పద్ధతులను మమకారమును తుంచివేసి, ఎరుక పద్ధతుల్లో జరిగేటువంటి దాని మీద ఉండే మమకారాన్ని తుంచేసి చిత్ సమాధి యందు అలవాటు పడి మైమర్చి ఉండుము. చిత్ సమాధి యందు అలవాటు పడి మైమర్చి ఉండుము అంటాడు. సమాధి స్థితిలో మనసును కదలనీయకుండా చేసి ఉన్నటువంటి స్థితి. ఇదంతా ఎట్లా అంటే అది ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేయడానికి అనువైనటువంటి దాన్ని కూడా తాను వ్యవహారంలో చేసినటువంటి గురువులు అయి ఉండాలి. ఇదైతే మేము ఈ పద్ధతులు నేర్చుకొని ఉండలేదు. కేవలం ఆ వాక్యార్థాల్లో ఈ చక్రాలకు సంబంధించి ఏ దానికి అధిష్టానంగా ఉంది, ఏ చలనాలు కలిగిస్తుంది అనేదేమో కొంతవరకు భద్రాద్రి రామ శతకంలో తారకంలో వచ్చింది కాబట్టి తన రకం తెలుసుకునే దాంట్లో ఆ వాటికి సంబంధించినటువంటివి కదలికలు వాటివి తెలుసు. కానీ ఇట్లా ఏ చిత్ సమాధి యందు అలవాటు పడి మైమర్చి ఉండుట అనేదంతా కూడా కుమ్మకం పట్టే వాళ్ళకే బాగా సులభంగా అర్థమయ్యేది.
ఆయన కూడా దీన్ని ఇంత ప్రధానంగా తీసుకోవాలి చెప్పలేదులే. అదంతా ఆ, ఇదంతా తాత్కాలికానికి ఉండేదేను. ఆ. ఇవన్నీ ఎప్పటికైనా కానీ అతీతమైన మనకు గుర్తుపడదు. అదే ఇదంతా కూర్చొని అట్లే దాంట్లో కూర్చోన్నాడంట, అట్లే పడిపోయినాడంట, మెలకువలోకి రాలేదట, నీళ్ళు గీళ్ళు చల్లి చదివి మేలుకొల్పినా కూడా రాలేదట ఫస్ట్ లో. ఆ అబ్బాయి భయపడి వెంటనే పోయి ఆయన మన పిసిగారిపల్లి ఆయన ఉన్నాడు కదా ముసలాయన, నాగప్ప ఆయప్పని పిలుచుకొని వచ్చానట. నాయనకి అప్పటికి ఇంకా 24, 25 ఏళ్ళు ఉండంట. పేరుపల్లి నాగప్ప. ఆయన వచ్చి మళ్ళా మేలుకొల్పాడంట ఉమ్. పడిపోయిన స్థితిలో నుంచి. ఇవన్నీ కష్టంతో కూడుకున్నవి, ఏం వద్దులే అని చెప్పింది. మా అందరికీ కూడా అదే చెప్తాను, ఆయన చేయమని చెప్పలే. అదే ఇది కష్టం, కొంచెం ప్రాక్టీస్ కాకపోతే అట్లే. అదే గుంజేపల్లిలో వెంకటదాస్ శిష్యుడు ఉమ్. అట్లే సమాజ స్థితిలో చనిపోయినాడే అట్లా అయిపోతుంది. కాబట్టి ఈ అలవాటు పడి మైమర్చి ఉండము. దీంట్లో అలవాటు పడి అంటే ప్రాక్టీస్ చేయాలి. అది అట్లా మైమర్చి ఉండేది. ఫలితంగా తిరిగిపోని పూర్ణంను ఎరుక మాలిన్యమునంటని బయలైనదియు దానికదే స్వతసిద్ధమైనదియు అనాది అయినదియు బ్రహ్మానందం యొక్క చలనములు లేనిదిగా గోచరించేది బ్రహ్మ ప్రకాశం సిద్ధించును. ఇంకా అక్కడ ఆ స్థితిలో నుంచి ఏమవుతుంది? తరిగిపోని పూర్ణం, ఎప్పటికీ పూర్ణ స్థితిలో ఉన్నటువంటిది, ఎరుక మాలిన్యమును అంటనటువంటిది బయలు. ఎరుక మాలిన్యం ఎప్పటికీ అంటదు. ఎరుక మాలిన్యము అంటే ఎరుక చేత తెలియబడుతున్నటువంటి వ్యవహారార్థకంగా ఉన్నటువంటివన్నీ మళ్ళీ ఎరుకలోనివే. ఆ మాలిన్యం అంటని స్థితి అని అంటే ఆ ఎరుక చేతనే ఈ అంటుకునే స్థితి, తెలియబడే స్థితి అంతా ఉంది. పరిపూర్ణం ఏనాటికి అది ఇప్పటికీ గుర్తించదు. ఎరుక స్థితులను కానీ ఈ జరిగే వ్యవహారాలను దేన్ని గుర్తించే స్థితి గుర్తించదు. గుర్తించేటువంటి స్థితి లేకుండా ఉన్నటువంటి బట్టబయలుగా ఉన్నటువంటిది అది. ఆ ఎరుక మాలిన్యం దానికి అంటకుండా ఉన్నటువంటి బయలైనది, దానికదే స్వతసిద్ధమైనది. దానికదే స్వతసిద్ధమైంది. అదేం ఏర్పాటు చేసింది, వ్యవహరించింది కాదు. వ్యవహారము, ఏర్పాటు, కారణము ఇవన్నీ కూడా ఉండేటువంటి దీనికే. అది కార్యకారణముల రహితమైనటువంటి స్థితిలో ఉంది. అది స్వతసిద్ధమై ఉంది, అనాది అయి ఉంది. దానికి ఇప్పటి నుంచి వచ్చింది, ఫలానా పుట్టి నుంచి అని చెప్పడానికి వీలు లేదు. ఆది అంతములు అనేటివి ఉంటే దానికి కాలంతో నిమిత్తమైంది. అది కాలాతీతమైంది కాబట్టి ఆది అంతములు లేవు, అనాది అయినది. బ్రహ్మానందం యొక్క చలనములు లేనిదిగా గోచరించడు బ్రహ్మ ప్రకాశము సిద్ధించును. బ్రహ్మానందం యొక్క చలనములు లేనిదిగా గోచరించేది బ్రహ్మ ప్రకాశం అంటే ఏ కారణ బ్రహ్మము, ఏదైతే సృష్టికి కారణమై ఉన్నటువంటి బ్రహ్మముగా ఈ కిందకి దిగిరానటువంటి మూడవస్థల్ని మీరినటువంటి స్థితిలో నేనే బ్రహ్మమును అన్నటువంటి స్థితిలో ఏదైతే ఉందో ఆ బ్రహ్మంలో కలుగుతున్న చలనాలు బ్రహ్మానందం యొక్క చలనాలు. ఆ చలనాలతోనే సృష్టికి కారణమైన చలనాలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఆ బ్రహ్మానందం అనేటువంటి చలనాలు కూడా లేనటువంటిది, ఆ లేనిదిగా గోచరించేటి బ్రహ్మ ప్రకాశం లేనిదిగా సిద్ధించేటువంటి బ్రహ్మ ప్రకాశం సిద్ధించను. ప్రకాశం అంటే ప్రకాశం జరిగి బ్రహ్మ ప్రకాశం చేత కలిగినటువంటి చలనాలతో సమస్త విశ్వము ఏర్పడినాటికి కారణమైనటువంటి చలనాలు ఆగిపోయిన స్థితి అంటే బ్రహ్మ ప్రకాశంగా ఈ కిందికి దిగొచ్చిన తర్వాతనే ప్రకాశము బ్రహ్మం అనే పదము. అది దాటినటువంటి స్థితిలో కేవల బయలుగా ఉన్నది, అది కదలికలు లేకుండా ఉంది. అక్కడ ఎట్టి ప్రకాశము లేదు. ఆ ఎట్టి ప్రకాశం లేకుండా ఉన్నదాన్ని సిద్ధించుకోవడమే తాను అసలైనటువంటి అచల బ్రహ్మస్థితిని పొందడము. మళ్ళీ కారణ బ్రహ్మముగా ఉండే బ్రహ్మ ప్రకాశించే సిద్ధించేదంతా బ్రహ్మానందం అనేటువంటి చలనాలతో కూడుకొని ఉండేదే. ఈ నిర్మల బ్రహ్మతేజము నీలో వెలయిచుండగా దానితో సమానమైన వానిగా ఉండి మైమరిచి ఉండుము. ఆ నిర్మల బ్రహ్మతేజం అంటే ఎరుక రహితమైనటువంటి స్థితిలో ఏదైతే అన్నిటినీ మరచినటువంటి అన్నీ జరుగుతున్నప్పటికీ అవన్నీ కంటికి దృశ్యంగా కనపడుతున్నటువంటి దృశ్యరహితమైనటువంటి త్రిపుటితో ఉండేవాడు. దృశ్యంతో మళ్ళీ తాదాత్మ్యం చెందకుండా ఉండే స్థితిలో ఉండేవాడు. దీనిలో మైమరిచి ఉంటాడు. దీంట్లో జరుగుతున్న దాంట్లో దాన్ని వ్యవహారంగా చూడకుండా ఉంటాడు. దీని కొరకు సూత్రాత్మక ప్రజ్ఞ నిజ ప్రబోధ చేత సద్రూపమైన చిత్సమాధి నందుటకు శిక్షణ నొందవలెను. దీనికి శిక్షణ పొందాలి దీనికి అన్నాడు.
సూత్రాత్మగా ఉండేదాని యొక్క ప్రజ్ఞ, ఆ సూత్రాత్మగా ఉండేదాని ప్రజ్ఞ చేతనే మిగిలిన వాటన్నిటికీ చెందుతుంది. మీకు ప్రేరణలు కలిగించి మిగిలిన వాటిలో చలనాలు కలిగిస్తున్నటువంటిది అది సూత్రాత్మ యొక్క ప్రజ్ఞ. ఈ నిజ ప్రబోధలో మళ్ళా సద్రూపమందు అంటే సద్రూపంలో ఉండేటువంటి చిత్ సమాధి. ఈ చిత్తం ఏం చేస్తుంది? సద్రూపంగా ఉండి చలనాలు కలిగించున్నటువంటి చిత్తం అనేదేమో అన్నిటికీ కలిగించున్నటువంటి ఆ సమాధి, అవి సమాధి పొందుటకు అంటే అక్కడ మళ్ళీ చలనాలు లేనటువంటి స్థితి చిత్తానికి రావాలి. చిత్తమే సమాధి కావాలి, చిత్తము చలనాలు లేనిది రావాలి. అట్లా పొందుటకు శిక్షణ పొందాలంట. దానికి ఆ విధమైన స్థితి పొందాలంటే శిక్షణ పొందాలి. అందువలన జ్ఞానాజ్ఞానములు అనేటువంటి తమస్సు అనుగును. అందువలన ఎప్పుడైనా వ్యవహారం మన ఒకవేళ ఈయన్ని పిలిపిస్తే ఆయన సులభంగా దీన్ని అంతటినీ చెప్పగలుగుతాడు. ఎవరు? మన విజ్ఞాన స్వరూప్ గారు. అయితే ఈ చక్రాల స్థితి అంతటినీ మొత్తం వ్యవహారం చేసినది, మొత్తం దాని గురించి చేసినది ఆయనే. గురువుగారు ఆజ్ఞ చెప్పింటే దాని అంతటికీ సులభమైనటువంటి మ్యాప్ రూపొందించి సులభంగా అర్థం చేసేటట్టు చెప్పమని వాళ్ళ గురువు గారే చెప్పారట. అందువల్ల దాని మీద ఆయన ఎక్కువ చేశాడు. దానికి తోడు ఆయన ఇంజనీర్ కూడా, చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యేవాడు కాబట్టి ఎట్లా బోధిస్తే టెక్నికల్గా వీళ్ళకు సులభంగా ఇదవుతుందని పద్ధతులతో తయారు చేశాడు దాన్ని. కాబట్టి ఆ చిత్ సమాధిని ఉందుటకు శిక్షణ పొందవలను. అందువలన జ్ఞానాజ్ఞానములు అనేటువంటి తమస్సు అనుగును. జ్ఞానము అజ్ఞానం అనే రెండు కూడా, అజ్ఞానం అనేటువంటి తమస్సు అనేటువంటిది ఏదైతే దేనివల్ల కలుగుతున్నాయో జ్ఞానం అజ్ఞానం అని ఆ రెండు కూడా నశిస్తాయి. అట్లయితేను శిక్షణ పొంది ఆ స్థితిని అనుభవిస్తూ ఉండాలని చెప్పిండేది. చదువున్నా సరే సరే ఇప్పుడు 57 అయింది, టైం చాలా దాన్ని అయితే చదివితే దాంట్లో ఉండేది ఉందాం. మళ్ళీ రేపు కావాలంటే అట్లా కాదు, ఇవన్నీ సాధనల కిందకి వచ్చేటివి కదా. అందుకే కదా సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుత్రోదయమున గురుని గాంచి గురుతర భక్తుని అనేటువంటి కదార్థం అక్కడ ఉపయోగపెట్టాడు. దాని నుంచి మనోళ్ళు ఏం చెప్పినారు? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు మాయ్య, ఇవన్నీ సాధనలప్ప, ఇవన్నీ కూడా తెలుసుకొని వదిలిపెట్టేటివే గాని దీనిలో కడతేరేటువంటి మార్గం లేదు, అశరీర పద్ధతి దీంట్లో లేదప్ప. కాబట్టి ఇవన్నీ తెలుసుకునే దానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ అతీతమైనటువంటి మార్గాన్వేషణ దీంట్లో లేదు. కాబట్టి అదంతా పనికిరాదని చెప్పి ఏ సాధన నీకెందుకని చెప్తూ వచ్చిండేది. అదేనా ఇంకేదన్నా? అంటే అవి సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునని కదా. సాధన సంపత్తి చేత సాధనలో దేనివల్ల అంటే అంతవరకు ఏదైతే చెప్పారో తనను గురించి తాను తెలుసుకునే స్థితి అయ్యే వరకు సాధనలే. కాబట్టి సాంఖ్యంలో నేమో ప్రపంచోత్పత్తి అంతాను, తారకంలోనేమో తనలో ఉన్నటువంటి అన్నిటినీ ఆధారాల గురించి తాను తెలుసుకొని ఆధార చక్రం కాటి నుంచి తనలో జరిగే వ్యవహారం. మళ్ళా మనస్సు అనేదే అన్నిటికీ ప్రధాన కారణమై అన్ని చలనాలకు కారణమై ఉన్నది కాబట్టి దాన్ని రైతుపరుచుకునే అమనస్కం అనేటువంటి 3 విధాలు సాధకుడుగా ఉన్నవానికి చెప్పారనుకో. సాధకుడు ఆ స్థితులన్నిటినీ అర్థం చేసుకున్న తర్వాత ఉండే స్థితిలో ఇక నెక్స్ట్ దాటించే స్థితిలో అనేది ఆఖరుగా చెప్పారు. నిజానికైతే దానిని భావన చెందితే చాలు, అది తెలుసుకునే వరకు మాత్రమే చేయన్నారు. మళ్ళీ తెలుసుకునే వరకు కాకుండా ఇప్పుడు ఈ కుంభకం పట్టే విధానమేమో ఒకప్పుడు ఉన్నింది, ఒకప్పుడు దాన్ని పెట్టారు. ఎందుకంటే చలనాలు ఆగిపోయినటువంటి స్థితిలో నువ్వు బంధించు అని. చలనాలు ఆగిపోయినాయి, బంధించిన తర్వాత మళ్ళా వ్యవహారంలోకి వస్తుంది కదా. చలనాల స్థితిలోకి కలిగేకి చలనాలను కలిగించేది కారణంగా ఉన్నది అట్లే ఉంది కదా, అది ఉన్నంతసేపు కలుగుతూ ఉంటుంది కదా. కాబట్టి కారణముగా ఉన్నది చలనాలు కలిగించినప్పటికీ నువ్వు కర్తృత్వంగా మారకుండా ఉండే విధానం తెలుసుకుని ఆ విధంగా ఉండు. ఇట్లా బంధించినంత మాత్రాన ఆ బంధించిన కాసేపు బంధంలో ఉంది, వ్యవహారంలోకి వచ్చింది. మళ్ళా కాసేపు పోయిన తర్వాత వచ్చిన తర్వాత వ్యవహారంలో ఉన్నప్పుడు జరుగుతున్న నాటకంలో పాత్ర వేసినాను, జరుగుతున్న నాటకం దీంట్లో జరుగుతోంది.
ఆ నాటకంలో పాత్ర నాటకం వేసినటువంటి దానితో తాదాత్మ్యం ఏమిటితో చెందద్దంటోందంటే నాటకం అంతా లేనెరుకగా జరుగుతోంది. లేనెరుకలో జరుగుతున్న నాటకమే అంతా కూడా. ఈ చెప్పినటువంటి విచారించినటువంటి ఈ పంచముద్రలు, ఆ ముద్రల స్థితి అందులో పొందుతున్నటువంటిది అది నిరంతరంగా దాంతో తాదాత్మ్యం జరగకుండా అజపగాయత్రిలాగా సూత్రాత్మ దగ్గర జరుగుతున్నటువంటి స్థితి ఇవన్నీ కూడా దేనివల్ల? ఎరుక అనే చలనాల వల్ల ఎరుకతో గుర్తించి వీటన్నిటికీ పేర్లు పెట్టి వీటన్ని వ్యవహారాలను గుర్తించినది కూడా అదే. కాబట్టి అది రహితమైన స్థితి అంటే దీని అంతటితో కాకుండా దీని అంతటిని తెలుసుకున్నప్పటికీ కూడా జరుగుతున్న వ్యవహారంలో నాటకం జరుగుతోంది. నాటకంలో నేను పాత్ర వేసినాను. పాత్ర వేసినంతసేపు ఏం గుర్తుపెట్టుకోవాలి? పాత్రధారిగా ఉన్నటువంటి నీ నిజస్వరూపంగా ఉన్నటువంటిదే గుర్తుండాలి, పాత్రలో ఉన్నటువంటిది కాదు. ఆ నిజస్వరూపము అనేది గుర్తుండాలి అంటే నీవు జగత్తు అనే వ్యవహారం లేక జీవుడుగా రావడానికి ముందు ఏ స్థితి అయితే ఉన్నదో, జగత్ ఉత్పత్తి కాకముందు ఏ స్థితి బయలుగా ఉన్నది? జగత్ ఉత్పత్తే కాలేదు, జగదుత్పత్తి జరిగినిచ్చి కదా. జీవుడు వ్యవహారము, జీవుల్లో జరిగినటువంటి మూలం లేని గుర్తెరిగేది అనేది ఒకటి ఏర్పడింది. ఆ గుర్తెరిగేది ఏర్పడి అది వ్యవహారం అన్నిటికీ చేయడానికి కారణమై ఉంది. ఆ జగత్తు కూడా లేనప్పుడు వ్యవహారం చేసే మూలం లేని గుర్తెరిగే ఎరుకే లేదప్పుడు. కాబట్టి అది బయలు స్థితిగా ఉన్నది. దానికి ఉదాహరణగా చెప్పడానికి ఏ రకమైంది లేదు. కాబట్టి బయలుగా ఉన్న దాంట్లో సర్వప్రపంచము లేకుండా కేవలంగా ఉన్నటువంటి ఉత్తబట్ట బయలు అనే దాంట్లో ఉంది. దాన్ని ఊహ చేత గుర్తెరిగి ఆ స్థితి వ్యవహారంలో చేస్తున్నటువంటి ఎవడైతే వ్యవహారం చేసే దిగొచ్చాడో అది లేనటువంటి స్థితిని నువ్వు నిరంతరము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మిగిలిందంతా ఈ రకాలుగా చెప్పినటువంటి దానితో సహా సాంకేతారక మనస్కాలుగా చెప్పబడిన 3 రకాలైనటువంటివి కూడా నువ్వు కేవలం నిన్ను గురించిన విచారణ తెలుసుకోనే స్థితి తెలుసుకోవడం వరకే. మనసుకు అతీతమైన స్థితి కాటికి పోయిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ లేవు, తెలుసుకున్న వ్యవహారాలు కూడా లేవు. తెలుసుకుంటున్న తెలివి వీటన్నిటిని తయారు చేసింది కూడా ఆ తెలుసుకుంటున్నటువంటి తెలివి. ఇవన్నీ వ్యవహారం చేసినది. కాబట్టి ఆ ఎట్టి వ్యవహారము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బయలు స్థితిని గుర్తెరిగిండే స్థితిలో జరుగుతూ ఉన్నప్పటికీ, వ్యవహారం అనేది జరుగుతూ ఉన్నప్పటికీ, నీ శరీరం ఉన్నప్పటికీ, ఈ నాటకదారుతో పాత్రధారుడుగా కాకుండా నటిస్తున్నటువంటి పాత్రధారుడుగా, లేనెరుకలో జరుగుతున్న నాటకంలో నటిస్తున్న పాత్రధారుడుగా వ్యవహరించు, కర్తృత్వం వహించకుండా అనేదాన్ని గుర్తెరగల విచారణ ద్వారా. కాబట్టి ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ ఇవి చేశారు. ఎందుకు చేశారంటే దీన్ని కూడా కొంతమంది ముందు దీని స్థితిలో అనుభవించిన వాళ్ళే కాబట్టి ఆ మునుడుగా ఉన్నళ్ళు కూడా మళ్ళీ ఎవరో ఒకరు దానికి అతీతంగా ఉన్నది గుర్తెరిగి బయట పెట్టే వరకు అట్లా చేసుకుంటూ వచ్చారనుకోండి. కాబట్టి దీనికంటే సులభమైన పద్ధతి అది అని చెప్పి మనకంటే ముందు అనేక వేల సంవత్సరాల, వందల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్న వాళ్ళు బోధించిన పద్ధతి. కాబట్టి సమయం సరిపోయింది. మంగళం చెప్పప్ప. అయితే రేపు వీటి నుంచి మొదలు పెడదాంలే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గురుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళమో పాహి పాహి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళమో దేవదేవా మాదీయ మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళమిస్తే మీ మహదాంకారంబును, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నెలకు చొండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళం
జై సద్గురు బ్రో మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రో మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రో మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రో మహారాజుకు జై. జై జ్ఞానానంద అశ్వత్యార సద్గురు బ్రో మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు బ్రో మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.